పెట్టుకొని మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూసారు రైతుల అంశం పైన రైతుల విషయాలపైన చర్చిద్దామని అంటే కూడా రైతుల సమస్యలపైన మాట్లాడకుండా మాకు రైతుల సమస్యల కంటే కూడా ముఖ్యము మా టిల్లురావు లేదా మా సంబంధించి మా డ్రామారావు మా కేటీఆర్ అరెస్టే మాకు ముఖ్యము దానిపైనే జరగాలి మా కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని వారి వైఖరి చాలా స్పష్టంగా అసెంబ్లీ సాక్షిగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూపించడం జరిగింది. తప్పు చేయనప్పుడు నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు ఎటువంటి తప్పు చేయనప్పుడు నువ్వు తప్పే ఎరగనప్పుడు నువ్వేం డ్రామాలు ఈ డ్రామాలని దేనికోసము ఈ డ్రామాలన్నీ ఆడుతున్నావు అంటే 100% నువ్వు తప్పు చేసినట్టు కళ్ళకి కట్టినట్టుగా కనబడుతుంది. ఇది నేను కాదు, ఎవరిని అడిగినా చెప్తారు. అండ్ 55 కోట్లు బహుశా మీరు సంపాదించుకున్న వేల లక్షల కోట్లు మీకు చిన్నదేమో, కానీ 55 కోట్లు తెలంగాణ ప్రజలు వారు పన్నుల రూపంలో వారు కట్టిన ఒక డబ్బిది, తెలంగాణ సంపద, తెలంగాణ సొమ్ము. ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారికి ఇచ్చిన వారి యొక్క వారసత్వంగా వచ్చిన ఆస్తి కాదు. ఇది ఏదో తెలంగాణ వారి పేటెంట్ వారసత్వంగా వారికి వచ్చిన ఆస్తి అన్నట్టు నేను ఏమంటే ఇచ్చి రావును నేను మంత్రిగా నేను ఆర్డర్ ఇచ్చిన బాబు, రాజ్యాంగబద్ధంగా సిస్టమ్ ప్రకారంగా ప్రొసీజర్ ఫాలో కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల కోసము తెలంగాణ సొమ్ముని దోచుకున్నోళ్ళు ఎవరైనా సరే 100% చట్టం తన పని తాను చేసుకోబోతుంది. దాన్ని మీరు రాజకీయ లబ్ధి కోసం మేము చేస్తున్నామని చెప్పి మీరు ఆ ఒక్క కలర్ రుద్ది తప్పించుకునే ప్రయత్నం చేసినా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. తప్పు చేసిన మటుకు 100% ఈ ప్రభుత్వం శిక్షిస్తుంది. కేటీఆర్ మాట్లాడే మాటలకి అసలు ఈరోజు ఆయన చెప్పే మాటలకి ఆయన చేసే చేష్టలకి బహుశా అధికారాన్ని కోల్పోయినాక ఆయన మతిస్థిమితాన్ని కూడా ఆయన కోల్పోయాడు. నిన్న కూడా ఉదయం ఏసీబీ అధికారులు రేడ్లు అయితే సాయంత్రం అని చెప్పి మళ్ళా మీడియా మిత్రులకి మీడియా సోదరులకి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లీకులు ఇచ్చారు. అసలు ఏం జరగలే. అట్లనే ఏదైతే సంబంధించి గ్రీన్ కో సంస్థ ఎందుకు వెళ్ళిపోయింది, దేని వల్ల వెళ్ళిపోయింది, గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఎలక్టోరల్ బాండ్స్ ఏంది, గ్రీన్ కో సంస్థకు సంబంధించి ఎన్ని కేటాయించిర్రు, దేనికి కేటాయించిర్రు, ఏ పరిస్థితులలో వారు వెళ్ళిపోయినరు, వీరికి ఏ రకమైన ఒప్పందాలు జరిగినాయి, ఆ రేసుకి సంబంధించి అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ పూర్తయినాక అన్ని బయటికి వస్తాయి. కానీ ఆ ఇన్వెస్టిగేషన్ కి ప్రధాన సూత్రధారి ఎందుకనంటే తన వాంగ్మూలంగానే ప్రెస్ ముఖంగా చాలా స్పష్టంగా ఒప్పుకోండు ఇవన్నీ నేనే చేసిన, అధికారులను నేనే ఆదేశించిన అంటే మిస్యూజ్ ఆఫ్ పవర్. ఇక్కడ మనం అందరం ఒకటి ఏం గమనించాలంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా, అంటే గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో ఆరోపించడం జరిగింది. ఎన్నో జియోలు వస్తున్నాయి, మళ్ళా జియోలు ఎక్కడ కూడా ప్లాట్ఫామ్ లో కనబడతలే, వేలాది జియోలు వస్తున్నాయి కానీ ఎక్కడ కూడా బయట పెడతలేరు. ప్రభుత్వ సొమ్ముని ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా వారి యొక్క స్వార్థం కోసం వాడుకుంటారని చెప్పడం జరిగింది. అది కళ్ళకి కట్టినట్టుగా కేటీఆర్ గారి గత ప్రెస్ మీట్ లో November 9th చాలా క్లియర్ గా వారే ఒప్పుకోనరు. ప్రొసీజర్ ప్రకారంగా కాకుండా అవును నేను కట్టబెట్టినా నేను ఇచ్చినా వారు ఒప్పుకోరు. సో ఆ కోణంలో మనం ఆలోచించి ఆ గత ప్రభుత్వంలో వారి కుటుంబం కానీ కేటీఆర్ గారు ఏ రకంగా వ్యవహరించారు అనేది వారి యొక్క మాటల్లో వారి యొక్క అహంకారంలోనే చాలా స్పష్టంగా కనబడుతుంది. క్లియర్? థ్యాంక్ యూ.